తిరుపతి ప్రెస్ క్లబ్లో జనసేన పార్టీ నాయకులు లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ ఆర్కోట కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో మధుశాలిని సమర్పించే సృజన్ అట్టాడ దర్శకత్వంలో చింతా సతీష్ రెడ్డి నిర్మాతగా శ్రీచరణ్ గీతాశైని హీరోయిన్లుగా రూపొందించిన చిత్రం కన్యాకుమారి సినిమా వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆర్కోట కృష్ణప్రసాద్ మాట్లాడుతూ చిన్న నిర్మాతలు దర్శకులను ప్రోత్సహించడంలో భాగంగా తిరుపతిలో ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమా ప్రేమ, కామెడీ, డ్రామా మిళితమై రూపొందిందని చెప్పారు. ప్రతి ఒక్కరూ తప్పక సినిమాను థియేటర్లలోనే చూసి చిన్న నిర్మాతలను ఆదరించాలని పిలుపునిచ్చారు. తర్వాత సినీ నటులు ఛత్రపతి మాట్లాడుతూ మంచి కథ, కొత్త హీరోయిన్లు బాగా నటించారని, కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమని తెలిపారు. లయన్స్ క్లబ్ ప్రతినిధి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ నిర్మాత చింతా శ్రీధర్ రెడ్డి చిన్నప్పటి నుండి సినిమా పట్ల ఆసక్తితో జనరంజకంగా చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సినీ నటులు ఛత్రపతి వేణుగోపాల్, హరినాథ్, బెల్లంకొండ సురేష్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు రామచంద్రారెడ్డి, సోమయ్య, ఆముదాల వెంకటేష్, శేషాద్రి తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ముందుగా ఇక్కడికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మరియు వినాయక చవితి సందర్భంగా మధుశాలిని ప్రెజెంట్స్ కన్యాకుమారి అనే ప్రేమ కథా చిత్రాన్ని వినాయక చవితి సందర్భంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం సృజన్ అట్టాడ అనే కొత్త డైరెక్టర్ నిర్మిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి నిర్మాతగా మా లయన్స్ క్లబ్ మెంబర్ అయినటువంటి చింతా సతీష్ రెడ్డి గారు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మరియు ఈ చిత్రానికి సంగీతం శివ అనే కొత్త మ్యూజిక్ డైరెక్టర్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూర్తి ప్రేమ కథా చిత్రంగా మరియు పల్లెటూరి వాతావరణంలో ఒక యాక్షన్, ఒక లవ్, ఒక కామెడీ, డ్రామా ఇవన్నీ మిక్సింగ్ అయ్యి కొత్త వ్యక్తులతో, కొత్త హీరోయిన్లతో ఈ సినిమా నిర్మిస్తున్నారు. శ్రీచరణ్ కథానాయకుడిగా, గీత హీరోయిన్గా ఈ కొత్త వ్యక్తుల్ని తీసుకొని ఈ సినిమాలో వాళ్ళ దగ్గర మంచి నటనను రాబట్టారు డైరెక్టర్ గారు. ప్రతి ఒక్కరూ ఈ సినిమా ఇంటిల్లో పాలితే చూడాల్సిన సినిమా. ఇలాంటి సినిమాని పల్లెటూరు వాతావరణంలో నిర్మించి పల్లెటూళ్ళకు కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుతం డివైడ్ అయిన తర్వాత పల్లెటూళ్ళకు కూడా ప్రాముఖ్యత ఇవ్వాలనే ఉద్దేశంతో పల్లెటూళ్ళల్లో ఈ లవ్ స్టోరీని రూపొందించగలిగింది. ముఖ్యంగా హీరోయిన్ల పల్లెటూరు నగరం మధ్య జరిగే ఈ వ్యత్యాసాన్ని ఈ సినిమాలో బాగా ఒక లవ్ డ్రామాని డైరెక్టర్ గారు చిత్రీకరించారు. కాబట్టి ఈ సినిమాను మీరందరూ ఇంటిల్లో పాతిది తప్పకుండా విచ్చేసి సినిమా థియేటర్లో రేపు రిలీజ్ అవుతుంది. తప్పకుండా మీరందరూ వచ్చి చూసి ఈ సినిమాని ఆశీర్వదిస్తారని, అలాగే మా లయన్స్ క్లబ్ మెంబర్ అయినటువంటి సతీష్ చింతా గారి నిర్మాతగా ఆయనకు కూడా మీరందరూ సినిమా థియేటర్కి వెళ్ళి చూసి ఆయనకు కూడా నిర్మాతగా మంచి ఒక అడుగు ముందుకేసేదానికి మీరందరూ తోడ్పడతారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే ప్రెస్ మీడియాని వచ్చి మాకు ప్రెస్ మీడియా రావడం అంటే ఎంతో ఆనందం. ఇది మా సొంత ఇంట్లో ఉన్నట్టు. మేము సినీ ఫీల్డ్ నుంచి నేను పొలిటికల్గా వచ్చినా కూడా అదే ఆనందంతో ఉంటాను. అందరూ మీరు ఉండే వాళ్ళు చాలామంది నా మిత్రులే. నేను ఛత్రపతి స్క్రీన్ నేమ్తో బాబామర్ది పిక్చర్ నుంచి ఒక 8 సినిమాల్లో విలన్ గాను, ఒక పిక్చర్లో హీరోగాను కూడా యాక్ట్ చేశాను. మీ అందరికీ అది సుపరిచితమే. అలాంటి సినీ ఫీల్డ్లో మన తిరుపతి నుంచే కాకుండా మన కడప డిస్టిక్ రాజంపేట నుంచి మనకి లయన్స్ క్లబ్లో మెంబర్ అయిన సతీష్ రెడ్డి చింతల ఈయన రావడం, ఈయన జర్మనీలో సాఫ్ట్వేర్గా ఉన్నాడు. జర్మనీలో ఉండి సినిమా ఫీల్డ్ మీద ఉన్న అతనికి ఆ ఫ్యాషన్తో వచ్చి పిక్చర్ స్టార్ట్ చేశాడు. పిక్చర్ బిగినింగ్ నుంచి కూడా చెబుతూ మన విలేజ్ అట్మాస్ఫియర్కి దగ్గరగా, అలాగే ఒక సాఫ్ట్వేర్ లేడీ విలేజ్లో ఉండే అతను, ఈ రెండింటికి సమన్వయం చేస్తూ కథ కూడా అద్భుతంగా ఉంది. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా వచ్చింది చూడండి. స్క్రీన్ ప్లే కూడా చాలా అద్భుతంగా డైరెక్టరు ఎలా తీసుకుపోస్తే బాగుంటుందని కొత్త పందాలో ఈ పిక్చర్ తీయడం జరిగింది. హీరోయిన్స్ కూడా కొత్త వాళ్ళైనా చాలా అనుభవం ఉన్నట్టు చాలా బాగా చేశారు. ఆ పిక్చర్ మేము ప్రివ్యూ చూస్తుంటే కూడా మాకు చాలా ఆనందం వేసింది. ఇది 100% హిట్ అవుతుందని మేమంతా కోరుకుంటున్నాము. ఇది ఈ నెల 27వ తారీఖు రిలీజ్ అవుతుంది. మీరందరూ కూడా ఈ పిక్చర్ను చూసి ఈ పిక్చర్ యొక్క భవితవ్యం ఇది ఎలా ఉంది, ఈ డైరెక్టర్కి, ఈ ప్రొడ్యూసర్కి ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు ఇంకా మరిన్ని సినిమాలు తీసి మాలాంటి కళాకారులందరినీ ముందుకు తీసుకెళ్లాలని, ఇలాంటి ప్రొడ్యూసరు, డైరెక్టర్ రావడం వల్ల మాలాంటి కళాకారులకు కూడా మంచి ఆనందంగా ఉంటుంది. అందుకోసమే దీనికోసం నాకు తెలుస్తూనే
నాకు ఫోన్ చేసి చెప్పారు, కంపల్సరీ దీన్ని గెట్ టుగెదర్ మాదిరిగా పెట్టుకొని ముందుకు చేయాలి, దీన్ని సక్సెస్ చేయండి, మాకు చేస్తే బాగుంటుంది ఛత్రపతి గారు అని ఫోన్ చేస్తూనే డెఫినెట్గా వస్తా అని చెప్పి మా ఫ్రెండ్ కృష్ణతో అలాగే హరి గారితో అందరితో మాట్లాడి ప్రెస్ మీడియాకి రావడం జరిగింది. మీరందరూ కూడా, మేమే కాదు కళాకారులు, ప్రెస్ మీడియాలో మీరు రాసే మీకు కూడా ఇండైరెక్ట్గా కళల మీద మక్కువ ఉంటుంది. కాబట్టి ఈ పిక్చర్ గురించి మంచి రివ్యూ రాసి ఈ పిక్చరు బాగా హిట్ అయ్యేట్టు మీరందరూ తోడ్పడాలని సభాముఖంగా మీ అందరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మా మిత్రులు దర్శకుడైనటువంటి సృజన్ మరియు నిర్మాత అయినటువంటి చింతా సతీష్ రెడ్డి ఇద్దరు కూడా, మేము ముగ్గురు కలిసి ఒకే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాము. వాళ్ళిద్దరు కూడా సినిమా మీద ఉన్నటువంటి ప్యాషన్తో విదేశాల్లో తమ ఉద్యోగాలను కూడా వదులుకొని ఈరోజు సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. మొదటి ప్రయత్నంలోనే వాళ్ళిద్దరూ కూడా కన్యాకుమారి అనేటువంటి ఒక ఆర్గానిక్ ప్రేమ కథా చిత్రాన్ని రూపొందించారు. ఈ రోజుల్లో ఎన్నో మనం ఆర్టిఫిషియల్ ప్రేమ కథలు చూస్తున్నాము. ఇది ఒక స్వచ్ఛమైన అచ్చమైన తెలుగు శ్రీకాకుళం యాసలో ఒక సాఫ్ట్వేర్ అమ్మాయికి, ఒక రైతు అవ్వాలనేటువంటి అంబిషన్ ఉన్నటువంటి ఒక అబ్బాయికి మధ్యలో జరిగినటువంటి ఒక ప్రేమ కథా చిత్రం. వాళ్ళిద్దరూ ఒకరు పల్లెలో ఉండాలని, ఇంకొకరు సిటీకి వెళ్ళాలనేటువంటి సందర్భంలో ఆ పుట్టినటువంటి ప్రేమతో ఎన్నో ఎత్తు పై ఎత్తులు, తర్వాత ఎన్నో డ్రామాటిక్గా ఈ కథని మన శ్రీకాకుళం యాసలో ఎంతో అద్భుతంగా డైరెక్టర్ సృజన్ గారు దీన్ని రూపొందించారు. కాబట్టి వీళ్ళు చేసినటువంటి మొదటి ప్రయత్నంలో సక్సెస్ అవ్వాలని, వాళ్ళ సక్సెస్కి మన అభిమానులు కావచ్చు, లేదంటే మన ప్రేక్షకులు, ఆ తర్వాత మీడియా మిత్రులు, మా ఫ్రెండ్స్ అందరూ కూడా సపోర్ట్ చేసి ఈ సినిమాని విజయవంతం చేసి వాళ్ళు మరింత కొత్త సినిమాలు చేసేదానికి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను.